హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం వామన్నం ఎలా చేయాలో చూసేద్దాం. వామన్నం అనేది చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ కూడా. దానికి నేను బాయిల్ చేసిన రైస్ ఆర్ నైట్ రైస్ మిగిలిపోయిన రైస్ కానీ లైక్ దట్ మీ దగ్గర ఉన్న రైస్తో చేసుకోవచ్చు ఈజీగా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కారం కోసం రెడ్ చిల్లీ అండ్ అలాగే కర్రీ లీవ్స్, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, మన తాలింపు దినుసులు. అండ్ దీంట్లో ఎక్కువగా గార్లిక్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వాము అనేది నేను ఒక కప్ రైస్కి 1.5 టీ స్పూన్ అనేది వాము వేసుకుంటున్నాను. అండ్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, ఒక 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఫాస్ట్గా అయిపోతుంది. వితిన్ 5 minutes. రైస్ కనుక మన దగ్గర ఉంది అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది నేను గార్లిక్ వేస్తున్నాను. అండ్ అలాగే మన తాలింపుకి ఏం కావాలో అవి కూడా వేస్తున్నాను. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గార్లిక్ అనేది మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోని. అండ్ అలాగే రెడ్ చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోనే మనం టేస్ట్కి సరిపడే సాల్ట్ అండ్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వాము. ఫీవర్ వచ్చినప్పుడు అది ఇట్లా గార్లిక్ ఎక్కువ వేసుకొని వాము కూడా వేసుకొని మంచిగా తింటే సూపర్ ఉంటుంది. హెల్త్కి మంచిది. అండ్ అలాగే టేస్ట్ వైజ్ మన టంగ్కి అప్పుడు ఏం తినబుద్దేది కదా, ఆ టైంలో ఇట్లా చేసుకుంటే ఈ రైస్ సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ అలాగే డైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తింటే మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది. అండ్ అలాగే లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే రెసిపీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్. ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే కుక్ చేసుకున్నామో ఆ రైస్ అనేది దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఎక్కువసేపు మనం దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 to 3 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. వితిన్ మినిట్స్లో అయిపోతుంది. సెకండ్స్ అనను కానీ వితిన్ మినిట్స్లో అయిపోతుంది. రైస్ రెడీగా ఉంటే సరిపోతుంది. 5 minutes కూడా దీనికి టైం పట్టదు. టైం లేని టైంలో లేదా లంచ్ బాక్స్కి టైం అయిపోతున్నప్పుడు, రైస్ మిగిలిపోయినప్పుడు అది చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడే ఒకసారి సాల్ట్ సరిపోలేదంటే ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇప్పుడే వేస్తామంటే హీట్కి కరిగిపోయి తొందరగా కలిసిపోతుంది. దించిన తర్వాత మాత్రం వేసుకోవద్దు. ఇంకొక టిప్ ఏంటంటే, అప్పుడే వేడిగా వండుకున్న రైస్ అనుకోండి, కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి. వేడివేడిగా ఇందులో వేస్తే ఏమవుతుందంటే పేస్ట్ లాగా అయిపోతుంది మనం కలిపినప్పుడు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వేడి వామన్నం రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. దీనికి ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.